హాయ్ ఎవ్రీవన్. రైట్, ఇది మీకు 14th చాప్టర్ అమ్మా, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో. ఈ చాప్టర్ యొక్క టైటిల్ ఏంటి అంటే ఎండోక్రైన్ సిస్టమ్. ఈ చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటివి అంటే రిగార్డింగ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ అలాంగ్ విత్ దేర్ గ్లాండ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆర్ విచ్ విల్ కమ్స్ అండర్ ఎండోక్రైన్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి అంటే రైట్ ఇన్ డీటెయిల్ ఆర్ డిస్క్రైబ్ ఎండోక్రైన్ సిస్టమ్, ఆ డీటెయిల్ నోట్ ఆన్ హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, థైరాయిడ్, పారాథైరాయిడ్, ప్యాంక్రియాస్ అండ్ గోనాడ్స్ అనమాట. ఇంతే. ఈ టాపిక్స్ కానీ కంప్లీట్ చేస్తే మీకు 14th చాప్టర్ అయినటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ కంప్లీట్ అయినట్టు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ దీస్ 2 క్వశ్చన్స్ విల్ కవర్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ యువర్ 14th చాప్టర్. రైట్, ఇంకా చూద్దామమ్మా. 14th చాప్టర్ అయినటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి అనిగానంటే, endocrine system consists of glands secreting hormones essential for maintenance of homeostasis throughout the body. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఈ ఎండోక్రైన్ సిస్టమ్ వచ్చేసి కంప్లీట్గా మన బాడీలో ఉండేటువంటి హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ అనమాట. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఎస్పెషల్లీ హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ అనమాట. ఇది ఎందుకు రిలీజ్ చేస్తాయి హార్మోన్స్ అని అంటే, మన బాడీ యొక్క ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి, హోమియోస్టాసిస్ అనే ప్రాసెస్ని బాడీలో ఎస్టాబ్లిష్ చేయడానికి బాడీ యొక్క ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో హార్మోన్స్ అనేవి రిలీజ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ని కంప్లీట్ డీల్ చేసేది వచ్చేసి ఈ ఎండోక్రైన్ సిస్టమ్. హార్మోన్స్ అంటే ఏంటివి అంటే, హార్మోన్స్ ఆర్ కెమికల్ మెసెంజర్స్ దట్ యాక్ట్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ వచ్చేసి కెమికల్ మెసెంజర్స్ అని చెప్పేసి అంటాం. ఈ కెమికల్ మెసెంజర్స్ ఏం చేస్తాయంటే టిష్యూస్ యాజ్ వెల్ యాజ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కంట్రోల్ని, వాటి యొక్క కోఆర్డినేట్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా మెయింటైన్ చేసేటి వచ్చేసి కెమికల్ మెసెంజర్స్. ఏంటివా కెమికల్ మెసెంజర్స్? అవే హార్మోన్స్. ఓకేనా. నెక్స్ట్, వేరియస్ బాడీ యాక్టివిటీస్ లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెటబాలిజం ఆర్ రెగ్యులేటెడ్ బై దీస్ హార్మోన్స్. ఈ హార్మోన్సే బాడీ యొక్క గ్రోత్ని, బాడీ యొక్క డెవలప్మెంట్ని, మెటబాలిజంని మొత్తం కంట్రోల్ చేసేది. ఇక్కడ గ్రోత్ అని కానంటే గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. మన బాడీ చిన్నప్పటికీ పెద్ద అయ్యేసరికి సైజ్ అనేది పెరిగి ఉంటుంది కదా, ఈ విధంగా కంట్రోల్ చేసేది వచ్చేసి గ్రోత్ హార్మోన్. తర్వాత డెవలప్మెంట్, తర్వాత మెటబాలిజం వచ్చేసి మన బాడీలో గ్లూకోజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది కదా, ఈ ఇన్సులిన్ హార్మోన్ వచ్చేసి బాడీలో కరెక్ట్గా షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో మెయింటైన్ అయ్యేలా చూస్తుంది. ఈ విధంగా హార్మోన్స్ వచ్చి వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ మన బాడీ యొక్క మెయింటెనెన్స్ని కరెక్ట్గా చూస్తూ ఉంటుంది. తర్వాత ఈచ్ హార్మోన్ ఇస్ సెక్రెటెడ్ ఫ్రమ్ పర్టికులర్ గ్లాండ్ అండ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద టార్గెట్ టిష్యూస్ వయా బ్లడ్. మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్కి, టిష్యూకి హార్మోన్స్ అనేవి రీచ్ అవుతాయి. ఏ విధంగా అంటే బ్లడ్ ద్వారా. అవి ఎక్కడి నుంచి అంటే, ఏ హార్మోన్ అయితే ఉంటుందో ఆ హార్మోన్ రిలీజ్ చేసేటువంటి గ్లాండ్ దగ్గర నుంచి అన్ని బాడీ పార్ట్స్కి త్రూ బ్లడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది హార్మోన్ అనేది జరుగుతుంది. తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ డక్ట్ లెస్ గ్లాండ్స్. డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటే మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి గాల్ బ్లాడర్ ఉంది. గాల్ బ్లాడర్లో నుంచి బయటికి ఒక పైప్ అనేది వస్తుంది. ఆ పైప్ని డక్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఆ పైప్ ద్వారా గాల్ బ్లాడర్లో ఉండేటువంటి జ్యూసు డియోడినం అంటే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫస్ట్ పార్ట్లోకి అటాచ్ అయ్యి గాల్ బ్లాడర్లో సెక్రెట్ అయ్యేటువంటి స్టోర్ అయ్యేటువంటి బైల్ జ్యూస్ ఏదైతే ఉన్నదో డైరెక్ట్ డియోడినంలోకి రిలీజ్ చేస్తుంది. అవునా. అంటే గాల్ బ్లాడర్ నుంచి డియోడినంలోకి వెళ్ళడానికి మధ్యలో ఒక వాహికం అనేది ఉంటుంది. వాహిక అంటే ఒక పైప్ లాంటి పదార్థం అనేది అక్కడ ఉంటుంది. కాకపోతే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇటువంటి డక్ట్స్, పైపులు లాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేసేస్తుంది. అందుకనే వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాము. అందుకు దానికి ఉండేటువంటి ఇంకొక పేరు ఏంటి అంటే డక్ట్లెస్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటారు. అందుకనే అవి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేసేసి డైరెక్ట్ టార్గెట్ సెల్స్లోకి రీచ్ అయ్యేలా చేస్తుంది. తర్వాత ఆన్ ద అదర్ హ్యాండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ సెక్రెట్ దేర్ ప్రోడక్ట్స్ ఎక్స్క్లూడింగ్ హార్మోన్స్ అండ్ అదర్ కెమికల్ మెసెంజర్స్ ఇంటూ ద డక్ట్స్ విచ్ ఆర్ దెన్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే గాల్ బ్లాడర్. నెక్స్ట్, ద ఎండోక్రైన్ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ ద బాడీ. ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ ఎండోక్రైన్ సిస్టమ్కి ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ప్రెసెంట్ అయ్యింటాయి ఎండోక్రైన్ సిస్టంలో. ఆ గ్లాండ్స్ ఏంటివి అంటే ఒకటి పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్, థైమస్ అండ్ గోనాడ్స్ అనమాట. ఈ గోనాడ్స్ అంటే ఏంటి అంటే
ఫీమేల్స్లో కానీ అయితే ఓవరీస్, మేల్స్లో కానీ అయితే టెస్టిస్ అనమాట. ఆర్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఫౌండ్ ఇన్ హ్యూమన్స్. మన హ్యూమన్స్లో ప్రజెంట్ అయినటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎండోక్రైన్ సిస్టమ్ రిలేటెడ్గా అవి ఇవి: పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్, థైమస్ అండ్ గోనాడ్స్. దీస్ గ్లాండ్స్ వర్క్ ఇన్ కంజంక్షన్ విత్ ద నర్వస్ సిస్టమ్. అంటే నర్వస్ సిస్టమ్తో కలిసి పనిచేస్తాయి. అండ్ దేర్ ఫోర్ దిస్ కాంప్లెక్స్ ఆఫ్ టూ సిస్టమ్స్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ద న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్. అందుకనే మనం ఏమంటామంటే ఈ రెండింటిని కలిపి మనం న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటువంటి టోటల్ గ్లాండ్స్ నర్వస్ సిస్టమ్తో అనుసంధానం అయ్యి రెండు కలిసి పనిచేస్తాయి కాబట్టి మనం ఏమంటామంటే న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. దిస్ సిస్టమ్ కంట్రోల్స్ అండ్ coordinates various functions of the body, maintaining homeostasis within the body. The term neuroendocrinology defines the study of endocrine system in the combination with the nervous system. న్యూరోఎండోక్రైనాలజీ అనేది ఏదైతే ఉందో ఆ టర్మ్ వచ్చేసి ఏం డిఫైన్ చేస్తుందంటే మన బాడీలో ప్రజెంట్ అయినటువంటి ఎండోక్రైన్ సిస్టము నర్వస్ సిస్టమ్తో కలిసి ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి చదువుకునే దాన్నే న్యూరోఎండోక్రైనాలజీ అని చెప్పేసి అంటాము. ఈ రెండు కలిసి పనిచేయడం వల్ల మన బాడీలో హోమియోస్టాసిస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం టోటల్ బాడీ యొక్క ఫంక్షన్స్ని కూడా కరెక్ట్గా ఉండేలా చూస్తుంది. ఇది దాని యొక్క ఇంట్రడక్షన్, అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంది అని దాని గురించి. నెక్స్ట్ వేరియస్ గ్లాండ్స్ గురించి మెన్షన్ చేశారు కదా, దాంట్లో ఫస్ట్ గ్లాండ్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్. పిట్యూటరీ అంటే హైపోఫైసిస్. పిట్యూటరీ హైపోఫైసిస్ ఈజ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఎ పీ, అంటే బఠానీ గింజ అంతా ఉంటుంది. అది ఎంత బరువు ఉంటుంది అంటే 0.5 గ్రామ్, ఒక గ్రామ్ కంటే సగం గ్రామ్ అనమాట ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్స్ డయామీటర్ ఈస్ 1.15 సెంటీమీటర్, 0.5 ఇంచ్. దాని యొక్క డయామీటర్ వచ్చి 1.15 ఇంచ్ ఉంటుంది. దాని వెయిట్ వచ్చేసి 0.5 గ్రామ్స్ అనేటివి ఉంటుంది. ఇది చిక్పీ అంటే మామూలుగా బఠానీ గింజంత సైజులో ఉంటుంది. ఎ స్టాక్, ద ఇన్ఫండిబులం అండ్ ద ఫనల్ అటాచ్ ఇట్ టు ద హైపోథలామస్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఏంటిది? పిట్యూటరీ గ్లాండ్ అనేది. సిన్స్ పిట్యూటరీ గ్లాండ్ సెక్రేట్స్ హార్మోన్స్ విచ్ కంట్రోల్ ద అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. ఈ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అని పిట్యూటరీ గ్లాండ్ ఎందుకంటారు అంటే రెస్ట్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టంలో ఉండేటువంటి గ్లాండ్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేటువంటి గ్లాండ్ ఏదైతే ఉన్నదో అది పిట్యూటరీ గ్లాండ్. అందుకని దాన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. తర్వాత వచ్చేసి ఈ పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే పిట్యూటరీ గ్లాండ్ లైజ్ విత్ ఇన్ ద పిట్యూటరీ హైపోఫైసియల్ ఫోసా అంటే ఒక చిన్న లొట్ట లాంటి పదార్థం, అంటే గుంత లాంటి పదార్థం అని చెప్పాను కదా, ఆ ఫోసా రీజియన్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. లొకేటెడ్ అట్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ ద స్పీనాయిడ్ బోన్ దగ్గర మెదడు కింద భాగంలో ప్రజెంట్ అయి ఉంటుంది. From the inferior surface of the hypothalamus, it is seen as protrusion resting on a small bony cavity known as sella turcica. Sella turcica ఏదైతే ఉంటుందో అని సెల్లా టర్సికా అని ఎందుకంటామంటే ఇన్ఫీరియర్ సర్ఫేస్ నుంచి కానీ చూస్తే, కింద నుంచి కానీ చూస్తే ఒక రీజియన్, ఒక ప్రొట్రూషన్ ఏదైతే ఉన్నదో, ప్రొట్రూషన్ అంటే బయటికి చొచ్చుకొని ఉండడాన్ని ప్రొట్రూషన్ అని చెప్పేసి అంటాము. బయటికి చొచ్చుకొని వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒక బోనీ క్యావిటీకి అటాచ్ అయ్యి బయటికి వచ్చినట్టుగా మనకి ఇన్ఫీరియర్ భాగంలోంచి గమనిస్తే హైపోథాలమస్ రీజియన్లో మనకి ఇది ప్రజెంట్ అయినట్టు కనపడుతుంది. అందుకనే దాన్ని మనము సెల్లా టర్సికా అని చెప్పేసి అంటాము. ద హైపోథాలామిక్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ in the cell bodies or axons and move the cells of the anterior pituitary gland via hypophyseal portal system. Hypophyseal portal system ఏదైతే ఉన్నదో ఆ సిస్టమ్ ద్వారా హైపోథలామిక్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ప్రొడ్యూస్ అయి ఉంటాయో అవి సెల్ బాడీస్ యాక్సాన్స్ ద్వారా మూవ్ అయ్యి యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్లోకి వస్తాయి. దేని ద్వారా? హైపోఫైసియల్ పోర్టల్ సిస్టమ్ ద్వారా అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. The posterior pituitary is under the direct neural regulation of hypothalamus. Posterior pituitary ఏదైతే ఉన్నదో అది హైపోథలామస్తో కంప్లీట్గా అటాచ్ అయ్యి ఉండి దీని యొక్క మెయింటెనెన్స్ అంతా, అంటే కంట్రోల్ చేసే విధానం అంతా దేనికి ఉంటుంది అంటే హైపోథలామస్కి అనేది ఉంటుంది. ఏ రీజన్ పిట్యూటరీ గ్లాండ్ వచ్చి హైపోథలామస్ కంట్రోల్లో ఉంటుంది? పోస్టీరియర్ పిట్యూటరీ వచ్చేసి హైపోథలామస్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? అదే దాని కథ. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో
అది వచ్చేసి యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ వచ్చేసి ఒకటి గ్రోత్ హార్మోను, ఒకటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఒకటి అడ్రినో కార్టికోట్రాపిక్ హార్మోను, ఒకటి ప్రొలాక్టిన్ హార్మోను, ఒకటి గొనడోట్రాపిన్స్. గొనడోట్రాపిన్స్ అంటే గోనాడ్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనము, రిలేటెడ్ టు ఫీమేల్స్ కానీ అయితే ఓవరీస్, రిలేటెడ్ టు మేల్స్ కానీ అయితే టెస్టిస్ అని చెప్పుకున్నాం కదా, వాటి రిలేటెడ్ హార్మోన్స్ అనమాట. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇవి హార్మోన్స్ అనమాట విచ్ ఆర్ సెక్రేటెడ్ బై గొనడోట్రాపిన్స్ అనమాట. తర్వాత పోస్టీరియర్ పిట్యూటరీ వచ్చేసి రెండు హార్మోన్స్ అంటే రిలీజ్ అవుతాయి. ఆ రెండు హార్మోన్స్ ఏంటి అంటే యాంటీ డైయూరిటిక్ హార్మోను ADH అని చెప్పేసి అంటారు, లేదా దీన్ని వాసోప్రెసిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆక్సిటోసిన్ వచ్చేసి మీకు ముందు ఆక్సిటోసిన్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్లో వైల్ డెలివరీ ఏదైతే జరుగుతుందో ఆ డెలివరీ అప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ వెజైనల్ మజిల్స్ వచ్చేసి కాంట్రాక్షన్స్ అనేవి జరిగి లోపల ఉండేటువంటి ఫీటస్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఆక్సిటోసిన్ అనేది. తర్వాత గ్రోత్ హార్మోన్ కానీ చూస్తే ఒక్కసారి పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఈ విధంగా ఉంటుందమ్మా పిట్యూటరీ. దీన్ని మనం యాంటీరియర్ పిట్యూటరీ అంటాము, దీన్ని మనం పోస్టీరియర్ పిట్యూటరీ అని చెప్పేసి అంటాము. ఈ విధంగా అది ప్రజెంట్ అయి ఉంటుంది. ఒక్కసారి చూడండి బాగా. ఇది థలామస్ రీజన్. ఈ థలామస్ రీజన్ కింద పక్క భాగంలో ప్రజెంట్ అయి ఉంటుంది. తర్వాత ఇది థలామస్ అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ రీజన్ని హైపోథలామస్ అంటాము. ఈ హైపోథలామస్ బేస్ పార్ట్లో అది అటాచ్ అయి ఉంటుంది. కిందకి ఈ విధంగా ప్రొట్రూషన్ లాగా వచ్చి ఉంటుంది, అంటే చొచ్చుకొని వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది బఠానీ గింజంతో ఉంటుంది. 0.5 grams వెయిట్ అనేది ఉంటుంది. దాని యొక్క డయామీటర్ వచ్చేసి 1.5 centimeter అనేది దాని యొక్క చుట్టుకొలత డయామీటర్ అనేది ఉంటుంది. ఇది పిట్యూటరీ గ్లాండ్ అనమాట. అందుకనే దీన్ని సెల్లా టర్సికా అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఈ విధంగా చిన్న గుంతలో అది ప్లేస్ అయినట్టు కనపడుతుంది కదా, అందుకని దాన్ని మనము సెల్లా టర్సికా అని చెప్పేసి అంటాము. ఓకేనా. ఇక్కడ కానీ చూస్తే గ్రోత్ హార్మోన్ వచ్చేసి గ్రోత్ హార్మోన్ ఈజ్ ఏ పెప్టైడ్ హార్మోన్ దట్ స్టిమ్యులేట్స్ గ్రోత్, సెల్ ప్రొడక్షన్ అండ్ సెల్ రీజనరేషన్ ఇన్ హ్యూమన్స్ అండ్ అదర్ అనిమల్స్. ఈ గ్రోత్ హార్మోన్ వల్లనే మనము మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఒక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ రీజనరేషన్ ప్రాసెస్ జరిగి మన శరీరం యొక్క ఆకృతి అనేది చిన్నప్పటికీ పెద్ద అయ్యేసరికి సైజ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ గ్రోత్ హార్మోన్. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే essential for growth and it involves in the proliferation of cells and complex metabolic reactions. Complex related ఏవైతే ఉంటాయో అవి సెల్స్ యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడేది వచ్చేసి గ్రోత్ హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఇంక్రీజెస్ ద సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్ బై ఇనిషియేటింగ్ మైటోసిస్ ప్రాసెస్ ద్వారా సెల్ యొక్క సైజ్ని యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క నెంబర్ని అనేది పెంచడం అనేది జరుగుతుంది. ఇట్ డిఫరెన్షియేట్ సర్టెన్ టైప్స్ ఆఫ్ సెల్స్ లైక్ బోన్స్ అండ్ మజిల్స్. ఈ గ్రోత్ హార్మోన్ వచ్చేసి ఏం చేస్తుందంటే బోన్స్ని మజిల్స్ని ఏవైతే ఉంటాయో వాటిలో ప్రజెంట్ అయినటువంటి సెల్స్ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి, ఇది బోన్స్ రిలేటెడ్ సెల్స్, ఇది మజిల్ రిలేటెడ్ సెల్స్ అన్నట్టుగా డిఫరెన్షియేట్ చేయడానికి ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఆల్సో ఎసెన్షియల్లీ టేక్స్ పార్ట్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మెటబాలిజం ప్రాసెస్లో కూడా ఉపయోగపడేది గ్రోత్ హార్మోన్. ఒకటి వచ్చేసి సెల్స్ యొక్క మల్టిప్లికేషను, వాటి యొక్క గ్రోత్, వాటి యొక్క ప్రొలిఫరేషన్ ప్రాసెస్ కోసము, తర్వాత మైటోసిస్ ప్రాసెస్ ద్వారా వాటి యొక్క నెంబర్ని మల్టిప్లై చేయడము, తర్వాత బోన్స్ని మజిల్స్ని సెల్స్ని డివైడ్ చేయడము, అట్ ది సేమ్ టైం మెటబాలిజం ప్రాసెస్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క మెటబాలిజం ప్రాసెస్లో ఉపయోగపడేది వచ్చేసి గ్రోత్ హార్మోన్. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి ఏం చేస్తుంది? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దాన్ని థైరోట్రాపిన్ అని కూడా అంటారు. ట్రిగ్గర్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్ అండ్ ట్రైఐడోథైరోనిన్. T3 హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ చేయనీకి ట్రిగ్గర్ చేసేటువంటి హార్మోను థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ది లేటర్ స్టిమ్యులేట్స్ ద మెటబాలిజం ఆఫ్ నియర్లీ ఆల్ ద బాడీ టిష్యూస్. ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో బాడీలో ప్రజెంట్ అయినటువంటి ప్రతి ఒక్క బాడీలో ఉండేటువంటి టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మెటబాలిజం ప్రాసెస్లో కూడా స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈజ్ ఏ గ్లైకోప్రోటీన్ హార్మోన్ విచ్ ఈస్
which is synthesized and secreted by thyrotrope cells in the anterior pituitary gland. Anterior pituitary గ్లాండ్లో ప్రజెంట్ అయినటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో అది గ్లైకోప్రోటీన్ హార్మోన్ అనమాట. ఇది వచ్చేసి థైరోట్రోప్ సెల్స్ని సింథసైజ్ చేయడానికి, సెక్రెట్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి, బ్రౌన్ అడిపోస్ టిష్యూ ఏదైతే ఉంటుందో వాటిని ప్రొడ్యూస్ చేయడానికి, ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో థైరాయిడ్ గ్లాండ్లో వాటిని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఏదైతే ఉన్నదో ATCH, అది కానీ చూస్తే అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఆర్ కార్టికోట్రోపిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ సెక్రీటెడ్ బై యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ రెస్పాన్స్ టు బయలాజికల్ స్ట్రెస్. మనం ఏమైనా స్ట్రెస్కి కానీ ఎక్కువ ఒత్తిడి కానీ గురి అయినప్పుడు మనకి అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందమ్మా. తర్వాత ఇట్ ఈజ్ ఎ పాలీపెప్టైడ్ ట్రోపిక్ హార్మోన్ విచ్ ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద hypothalamic pituitary adrenal axis. ఇది పాలీపెప్టైడ్ ట్రోపిక్ హార్మోన్ అని చెప్పేసి అంటారు. దేనికి అది కాకుండా ఇది ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్. దేనికి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్? హైపోథలామిక్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ రిలేటెడ్గా ఉండేటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రజెంట్ అయినటువంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి అంటే పాలీపెప్టైడ్ ట్రోపిక్ హార్మోన్ అన్నమాట. తర్వాత ACTH, ఇట్ ఆల్సో స్టిమ్యులేట్స్ ద ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్. కార్టికోస్టెరాయిడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ రిలీజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏదైతే ఉన్నదో అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనమాట. దాని యొక్క ఫంక్షన్స్ ఏంటివి అంటే ఇట్ ట్రిగ్గర్స్ ద అడ్రినల్ కార్టెక్స్. అడ్రినల్ కార్టెక్స్ ఎక్కడ ఉంటుంది? అడ్రినల్ ఒక్క నిమిషం అమ్మ. ఇట్ ట్రిగ్గర్స్ ద అడ్రినల్ కార్టెక్స్ ఎస్పెషల్లీ ఇన్ ద జోనా ఫాసికులేటా ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్. అడ్రినల్ గ్లాండ్స్లో ప్రజెంట్ అయినటువంటి జోనా ఫాసికులేటాలో ఉండేటువంటి అడ్రినల్ కార్టెక్స్ ఏవైతే సెల్స్ ఉంటాయో వాటన్నిటిని ట్రిగ్గర్ చేసి గ్లూకోకార్టికాయిడ్ స్టిరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ డస్ సో బై బైండింగ్ విత్ ACTH రిసెప్టార్స్. ACTH రిసెప్టార్స్తో బైండ్ అయ్యి ఫర్దర్గా అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉంటుందో అడ్రినోకార్టికల్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడ ఉంటాయో సెల్స్? సర్ఫేస్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ దగ్గర. సర్ఫేస్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్ పైన ప్రజెంట్ అయినటువంటి అడ్రినోకార్టికల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా? అక్కడ ఉండేటువంటి ACTH రిసెప్టార్స్తో బైండ్ అయ్యి అక్కడ ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఎఫెక్ట్స్ ద సెక్రీషన్ ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్ బై ర్యాపిడ్ షార్ట్ టర్మ్ మెకానిజమ్స్. ర్యాపిడ్గా చాలా త్వరగా షార్ట్ టర్మ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఇట్ ఎఫెక్ట్స్ ద సెక్రీషన్ ఆఫ్ స్టీరాయిడ్ హార్మోన్స్ స్టిరాయిడ్ హార్మోన్స్ యొక్క సెక్రీషన్ పైన చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది షార్ట్ టర్మ్ మెకానిజం ద్వారా. టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ మినిట్స్ యాజ్ వెల్ యాజ్ బై స్లోవర్ యాక్టింగ్ మెకానిజమ్స్. నిదానంగా వాటి యొక్క మెకానిజమ్స్ పైన యాక్ట్ చేసి వాటి యొక్క ఫంక్షన్ ఏదైతే ఉంటుందో వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేసే విధంగా చేస్తుందన్నమాట. ఇట్ ఆల్సో ఫెసిలిటేట్స్ ద అప్టేక్ ఆఫ్ లిపోప్రోటీన్స్ onto the cortical cells. It also facilitates the uptake of lipoproteins onto the cortical cells, thus enhancing the bioavailability of cholesterol in the adrenal cortex cells. Adrenal cortex cells లో ప్రజెంట్ అయినటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నదో దాని యొక్క బయో అవైలబిలిటీ అంటే దాని యొక్క బ్లడ్లో వాటి యొక్క కంటెంట్ బాగా ప్రజెంట్ అయ్యే విధంగా ఉండే విధంగా చేస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రొలాక్టిన్ హార్మోన్. ప్రొలాక్టిన్ హార్మోన్ అంటే ఏం లేదు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది యాక్టివేట్ అవుతుందో ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ సెక్రీషన్ ఆఫ్ మిల్క్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది ఫీమేల్స్లో డ్యూ టు ద ప్రెగ్నెన్సీ. ప్రొలాక్టిన్ ఈజ్ అ సింగిల్ చైన్ ప్రోటీన్ హార్మోన్ సెక్రీటెడ్ బై లాక్టోట్రోప్స్ ప్రజెంట్ ఇన్ ద యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రెట్ అయ్యేటువంటి హార్మోనే ప్రొలాక్టిన్ హార్మోను. తర్వాత వేరియస్ అదర్ బాడీ సెల్స్ సచ్ యాజ్ ఇమ్యూన్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ అండ్ డెసిడియా ఆఫ్ ప్రెగ్నెంట్ uterus also produce and secrete prolactin. It is synthesized as a prohormone.
ఇది ప్రో హార్మోన్ లెక్క సింథసైజ్ అయ్యేది. తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ద్వారా రిలీజ్ అయ్యేది. దాని నుంచి మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఫీమేల్స్లో. ఓకేనా. దాని యొక్క ఫంక్షన్స్ కానీ చూసుకుంటే అదర్ హార్మోన్స్ లెక్కనే ఇది ఏం చేస్తుందంటే మెమరీ గ్లాండ్స్ యొక్క డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మెమరీ గ్లాండ్స్ యొక్క డక్ట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. మిల్క్ ప్రొడక్షన్ని చేసేలా చేస్తుంది. తర్వాత ఇట్ ఈస్ బిలీవ్డ్ బై ద రీసెర్చర్స్ దట్ does not play any role in males, while some of them consider it regulating the production of androgen. మేల్స్లో అయితే ఇది ఎటువంటి పని అనేది దీనికి ఉండదు, అవసరం రాదు. తర్వాత కాకపోతే కొద్దిమంది ఏం చేస్తారంటే ఆండ్రోజన్ అనేటువంటి హార్మోన్స్ రెగ్యులేట్ చేయడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ మేల్స్లో అయితే ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొద్దిమంది అజ్యూమ్, అంటే కొద్దిమంది చెప్తారనమాట. అంటే వాళ్ళ రీసెర్చ్ బేస్ చేసుకుని దేని బేస్ చేసుకుని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. తర్వాత గోనాడ్స్ అంటే చెప్పాం కదా, మేల్స్లో అయితే టెస్టిస్, ఫీమేల్స్లో అయితే ఓవరీస్ అనేవి. ఆ గోనాడ్స్ రిలేటెడ్గా హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఒకటి ల్యూటినైజింగ్ హార్మోన్. తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ సెక్రెటెడ్ బై గొనాడోట్రాప్స్ ఆఫ్ ద యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ హ్యూమన్స్ అండ్ అదర్ అనిమల్స్. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి యాంటీరియర్ పిట్యూటరీ ద్వారా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి బాడీ యొక్క డెవలప్మెంట్, గ్రోత్, ప్యూబర్టల్ మెచ్యురేషన్ అంటే అడోలసెన్స్ రావడానికి, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అయితే అపియర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ రీప్రొడక్టివ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఆ రీప్రొడక్టివ్ ప్రాసెస్ కూడా ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ఉపయోగపడేది వచ్చేసి గొనాడోట్రోపిన్స్. తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటైజింగ్ హార్మోన్ యాక్ట్ యాజ్ అ synergic in reproduction, increase the secretion of this FSH by the anterior pituitary leads to the ovulation. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ద్వారా సెక్రెట్ అయ్యేటువంటి ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల ఏం జరుగుతుందంటే ఫీమేల్స్లో ఓవులేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత ల్యూటినైజింగ్ హార్మోను, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రెండు కలిసి సినర్జిక్ ఎఫెక్ట్, అంటే రెండు కలిసి కంబైన్డ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది రీప్రొడక్షన్ ప్రాసెస్లో. తర్వాత వాటి యొక్క ఫంక్షన్స్ కానీ చూస్తే ఫీమేల్స్లో కానీ అయితే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి ఓవరియన్ ఫాలికల్స్ ఉంటాయి చూసారా, వాటి యొక్క గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి ఆల్సో స్టిమ్యులేట్స్ ద ఫాలికల్ సెల్స్ టు ప్రొడ్యూస్ increased amount of estrogen. However, ovulation is a major function of luteinizing hormone. Luteinizing hormone యొక్క మేజర్ ఫంక్షన్ వచ్చేసి ఓవులేషన్ ప్రాసెస్ని స్టార్ట్ అయ్యేలా చేయడం. ఓకేనా. ఇక్కడ ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంకోటి ఏం చేస్తుందంటే ఫాలికల్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసేలా కూడా చేస్తుంది. మేల్స్లో కానైతే స్పర్మ్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ సమ్ కేసెస్లో వచ్చి మేల్ ఇన్ఫర్టిలిటీ దానికి లీడ్ అవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో అదే పెప్టైడ్ అనమాట, ప్రొడ్యూస్డ్ అండ్ సెక్రెటెడ్ బై ఇంటర్మీడియట్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ వచ్చి ఇంటర్మీడియట్ లోబ్ అంటే మధ్యలో ప్రజెంట్ అయినటువంటి లోబ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా సెక్రెట్ అయ్యేటువంటి హార్మోనే మెలనోసైట్ stimulating hormone. After secretion, it circulates into the blood and binds the receptors present on the target cell surfaces. ఇది బ్లడ్లోకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బ్లడ్లోకి రిలీజ్ అయ్యి అన్ని బాడీ పార్ట్స్కి వెళ్ళినప్పుడు దాని రిసెప్టార్స్ ఎక్కడైతే ఉంటాయో రిసెప్టార్స్కి అనుగుణంగా ఉండే ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి అనుకూలంగా ఉండేటువంటి రిసెప్టార్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పోయి బైండ్ అయిపోయి టార్గెట్ సెల్స్ పైన ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, దిస్ హార్మోన్ రెగ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ ఇన్ స్పెషలైజ్డ్ సెల్స్, thus influencing changes of skin pigmentation. ఇది స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ యొక్క కలర్ కోసం ఉపయోగపడుతుంది, అదే దాని యొక్క మేజర్ ఉద్దేశము. ద హార్మోన్ ఆల్సో రెగ్యులేట్స్ ద మెలనిన్ కాన్సన్ట్రేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద సెల్స్ కంటైనింగ్ పిగ్మెంట్. సెల్స్లో ప్రజెంట్ అయినటువంటి పిగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని ఈ హార్మోన్ యొక్క రిలీజ్ ప్యాటర్ను, తర్వాత ఈ మెలనిన్ యొక్క కాన్సన్ట్రేషను, డిస్ట్రిబ్యూషన్ మొత్తం అంతా మెయింటైన్ చేసేది వచ్చేసి ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ఓకేనా. హ్యూమన్స్ క్రోమటోట్రోప్స్
దట్ ఈస్ ద మెలనోసైట్స్ ఇన్ హ్యూమన్స్ అండ్ క్రోమాటోఫోర్స్ ఇన్ లోవర్ వర్టెబ్రేట్స్. హ్యూమన్స్లో అయితే మెలనోసైట్స్ అని చెప్పేసి అంటాము. లోవర్ వర్టెబ్రేట్స్ అంటే ఇంకా చిన్న జంతువులు ఏవైతే ఉంటాయో వాటిలలో, లోవర్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో క్రోమాటోఫోర్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఫంక్షన్ వచ్చేసి మెలనిన్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేయడము, రిలీజ్ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడం ఉపయోగించే ఏదైతే ఉంటుందో హార్మోన్ అది మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోను. తర్వాత వచ్చేసి ఇన్ బ్రెయిన్ ఇట్ మే ప్లే ఏ సిగ్నలింగ్ రోల్ లాగా బ్రెయిన్లో ఉపయోగపడుతుంది. మెలనోసైట్స్ ప్రెజెంట్ ఆన్ ద స్కిన్ అండ్ ఐ ప్రొడ్యూసెస్ మెలనిన్ పిగ్మెంట్స్. స్కిన్లో యాజ్ వెల్ యాజ్ ఐలో ప్రజెంట్ అయినటువంటి ఈ మెలనోసైట్స్ వల్ల కలర్ అనేది ఇంపార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే ఇండియన్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ అనేది ఉంటారు. తర్వాత ఆఫ్రికన్ పీపుల్ వచ్చేసి బ్లాక్ అనేది ఉంటారు. వెస్ట్రన్ పీపుల్ వచ్చేసి వైట్ అనేది ఉంటారు. ఓకేనా. ఈ విధంగా డిపెండ్స్ అపాన్ ద నేచర్, డిపెండ్స్ అపాన్ ద హెరిడిటరీ, ద కలర్ ఆఫ్ ద పీపుల్ అనేది డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది బేస్డ్ అపాన్ ద రిలీజింగ్ ఆఫ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకేనా. యాంటీడయూరిటిక్ హార్మోన్ ఏదైతే ఉన్నదో దాన్ని వాసోప్రెసిన్ అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి 9 అమినో యాసిడ్ పెప్టైడ్ అని చెప్పేసి అంటాము. పోస్టీరియర్ పిట్యూటరీ ద్వారా రిలీజ్ అయినటువంటిది ఈ హార్మోన్. ఏంటిది హార్మోన్ అంటే యాంటీడయూరిటిక్ హార్మోన్. విత్ ఇన్ ద హైపోథలామిక్ న్యూరాన్స్ యాంటీడయూరిటిక్ హార్మోన్ అండ్ న్యూరోఫైసిన్ ఆర్ ప్యాక్డ్. అంటే యాంటీడయూరిటిక్ హార్మోన్ అండ్ న్యూరోఫైసిన్ రెండు కలిపి దాన్ని క్యారియర్ ప్రోటీన్ అని చెప్పేసి అంటాము. ఆర్ ప్యాక్డ్ ఇన్ సెక్రేటరీ వెసికల్స్ and are released on hormone secretion. యాంటీడయూరిటిక్ హార్మోను తర్వాత న్యూరోఫైసిన్ రెండు కలిపి క్యారియర్ ప్రోటీన్ అంటాం చూస్తారా. ఇవి రెండు ప్యాక్ చేసి సెక్రేటరీ వెసికల్స్లో ఉంటుంది. హార్మోన్ సెక్రేషన్ అప్పుడు వచ్చేసి వాటిని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ డిక్రీజెస్ ద యూరిన్ అమౌంట్ ఎక్స్క్రీటెడ్ అండ్ ఇంక్రీజెస్ ద వాటర్ అమౌంట్ అబ్జార్బ్డ్ బై ద కిడ్నీస్. యూరిన్ని మరీ ఎక్కువ ఎక్స్క్రీట్ చేయకుండా దాంట్లో నుంచి వాటర్ని తిరిగి అబ్జార్బ్ చేసి బాడీలోకి రిటర్న్ పంపించడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏదైతే ఉన్నదో అది యాంటీడయూరిటిక్ హార్మోన్ అని చెప్పేసి అంటాము. ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ద ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. మన బాడీలో ప్రజెంట్ అయినటువంటి ఫ్లూయిడ్ ఏవైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి హార్మోన్ వచ్చేసి యాంటీడయూరిటిక్ హార్మోన్. నెక్స్ట్ ఆక్సిటోసిన్ ఏదైతే ఉన్నదో ఈ ఆక్సిటోసిన్ వచ్చేసి మెమేలియన్ న్యూరో హైపోఫైసియల్ హార్మోన్ యాక్టింగ్ యాజ్ ఏ న్యూరోమాడ్యులేటర్ ఇన్ ద బ్రెయిన్. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ వచ్చేసి బ్రెయిన్లో న్యూరోమాడ్యులేటర్ లెక్క పనిచేస్తుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద సెక్సువల్ రీప్రొడక్షన్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ జరిగే క్రమంలో, చైల్డ్ బర్త్ తర్వాత పుట్టిన తర్వాత ఉపయోగపడేటువంటి రీప్రొడక్షన్ రిలేటెడ్గా ఉపయోగపడేటువంటి హార్మోన్ వచ్చేసి ఆక్సిటోసిన్ అనమాట. ఆఫ్టర్ ద సర్విక్స్ అండ్ యూటరస్ ఎక్స్పాండ్స్ డ్యూరింగ్ లేబర్ ఆక్సిటోసిన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ లార్జ్ అమౌంట్స్ టు ఫెసిలిటేట్ బర్త్ అండ్ మెటర్నల్ బాండింగ్ యాజ్ వెల్ యాజ్ బర్త్ యొక్క లేబర్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది జరగనీకి సర్విక్స్ యాజ్ వెల్ యాజ్ యూటరస్ ఏవైతే ఉంటాయో అది బాగా ఎక్స్పాండ్ అవ్వనీకి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ ఏది అంటే ఆక్సిటోసిన్ అనమాట. దిస్ హార్మోన్ ఈజ్ ఆల్సో సెక్రీటెడ్ ఆఫ్టర్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ నిప్పుల్స్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే జరుగుతుంటుందో బిడ్డలకి అప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగి దాని ద్వారా నిపుల్స్ ఏవైతే ఉంటాయో అవి స్టిమ్యులేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. సో దేర్ బై ద బ్రెస్ట్ ఫీడింగ్ విల్ బి డన్ టు బేబీస్. నెక్స్ట్ ఆక్సిటోసిన్ undergoes positive feedback mechanisms to facilitate childbirth and milk ejection. బర్త్ అంటే ఎస్పెషల్లీ లేబర్ ప్రాసెస్లో యాజ్ వెల్ యాజ్ మిల్క్ ఎజెక్షన్ ప్రాసెస్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోసం ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏదైతే ఉన్నదో అది ఆక్సిటోసిన్ అనమాట. తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ కానీ చూస్తే ఇన్ ద అర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యూటరస్ ఈజ్ అన్రెస్పాన్సివ్ టు ఆక్సిటోసిన్. స్టార్టింగ్ స్టేజెస్లో అయితే ప్రెగ్నెన్సీ ఉన్నదో అప్పుడు యూటరస్ వచ్చేసి ఆక్సిటోసిన్కి రెస్పాన్సివ్గా ఉండదు. As the delivery time approaches, the muscle becomes sensitive to increase secretion of oxytocin.
ఇట్ స్టిమ్యులేట్స్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్ టిష్యూస్ ఇన్ యూటరైన్ వాల్ డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్. స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి ఆక్సిటోసిన్కి యూటరస్ మజిల్కి ఆక్సిటోసిన్కి యూటరస్ మజిల్ వచ్చేసి సరిగ్గా రెస్పాండ్ అనేది అవ్వదమ్మా ఎర్లీ ప్రెగ్నెన్సీలో. పోను ఇంకా డెలివరీ డేట్ దగ్గరికి వస్తుందని కానీ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిటోసిన్కి చాలా సెన్సిటివ్గా అయిపోయి యూటరస్ ఎప్పుడైతే ఆక్సిటోసిన్ హార్మోన్స్ అని రిలీజ్ అవుతాయో యూటరస్ మజిల్స్ ఏవైతున్నాయో అవి బాగా కాంట్రాక్షన్స్ అనేటివి జరిగి బేబీ అనేది డెలివరీ అవ్వడానికి ఈ లేబర్ టైంలో ఉపయోగం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఇట్ స్టిమ్యులేట్స్ మిల్క్ ఎజెక్షన్ ఫ్రమ్ ద మెమరీ గ్లాండ్స్. When an infant sucks the nipples, the nerve cells in the hypothalamus are stimulated to release oxytocin into the bloodstream. After its release, the special cells contract and release milk in the collecting chambers, which further release the milk outside. This reflex is known as milk let down reflex. Milk let down reflex అనే ఒక ప్రాసెస్ ద్వారా ఎప్పుడైతే బేబీ వచ్చేసి మిల్క్ కోసం మదర్ యొక్క నిప్పిల్స్ని సక్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఈ హైపోథాలమస్లో ఉండేటువంటి హైపోథాలమస్లో ఉండేటువంటి నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అనేది జరిగి అంటే అవి యాక్టివేషన్ అనేది జరిగి అక్కడ నుంచి ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది బ్లడ్లోకి. ఎప్పుడైతే ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవుతుందో ఇవి వచ్చేసి డైరెక్ట్గా బ్రెస్ట్ రిలేటెడ్గా ఉండేటువంటి స్పెషల్ సెల్స్ని కాంట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్రెస్ట్ రిలేటెడ్గా సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి కాంట్రాక్ట్ చేస్తాయో అక్కడ ప్రజెంట్ అయినటువంటి టోటల్ మిల్క్ ఏదైతే ఉన్నదో మిల్క్ ఛాంబర్స్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి మిల్క్ అనేది నిప్పుల్స్ ద్వారా బయటికి అనేది రావడం జరిగి బేబీ అనేది ఫీడింగ్ అనేది జరుగుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ని మిల్క్ లెట్ డౌన్ రిఫ్లెక్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వాటి యొక్క ఫంక్షన్ వచ్చేసి ఏంటి అంటే వన్ ఆఫ్ ద నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే డిఫరెంట్ హార్మోన్స్ various functions of different hormones secreted by pituitary gland. Internama, these are the functions of pituitary gland amma, especially oxytocin amma. Idi by mistake kodatu unnaru, just leave it. Next adrenal gland. Adrenal gland chuddam. చూడండి, అడ్రినల్ గ్లాండ్ అంటే కిడ్నీస్ పైన ప్రజెంట్ అయినటువంటి ఈ రీజియన్లో ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి దీన్ని ఏమంటామంటే అడ్రినల్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాము. లెఫ్ట్ యాజ్ వెల్ యాజ్ రైట్ అడ్రినల్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాము. ఇది కార్టెక్స్, ఇది మెడుల్లా, ఇది క్యాప్సూల్. క్యాప్సూల్ అంటే అవుట్ సైడ్ ఉండేది, మధ్యలో ప్రజెంట్ అయ్యేదాన్ని దీన్ని కార్టెక్స్ అంటాము. ఈ సెంటర్ దానిలో ప్రజెంట్ అయ్యేదాన్ని మెడుల్లా అని చెప్పేసి అంటాము. ఓకేనా. అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో అడ్రినల్ గ్లాండ్ వచ్చేసి సూప్రా రీనల్ గ్లాండ్స్ ఆర్ స్టార్ షేప్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. స్టార్ షేప్లో ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, స్టార్ షేప్లో ఈ విధంగా స్టార్ షేప్లో ప్రజెంట్ అయ్యిందో చూసారా, దీన్ని స్టార్ షేప్డ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటారు. ద టర్మ్ అడ్రినల్ ఇండికేట్స్ ఇస్ పొజిషన్. అడ్ మీన్స్ నియర్, రీనల్ మీన్స్ నియర్ ద కిడ్నీస్ అనమాట, సూప్రా మీన్స్ అబవ్. ఓకేనా. సూప్రా రీనల్ గ్లాండ్స్ అన్నా అడ్రినల్ గ్లాండ్స్ అన్నా ఒకటే. ఇది అడ్రీనల్ అంటే అడ్ అంటే కిడ్నీస్కి దగ్గర ఉండేటువంటి, రీన్స్ మీన్స్ కిడ్నీస్ పైన, దగ్గర కాదు కిడ్నీస్ పైన ఉండేటువంటిది అని చెప్పి దాని అర్థం. తర్వాత దీస్ గ్లాండ్స్ మెయింటైన్ రెగ్యులేట్ ద స్ట్రెస్ రెస్పాన్స్ బై ప్రొడ్యూసింగ్ కార్టికోస్టిరాయిడ్స్ అండ్ క్యాటకోలమైన్స్ డ్యూరింగ్ కార్టిసాల్ అండ్ అడ్రినలిన్ రెస్పెక్టివ్లీ. ఈ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దేనికి ఉపయోగపడుతుంది అంటే స్ట్రెస్ రెస్పాన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెస్ రెస్పాన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే కార్టికోస్టిరాయిడ్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల, క్యాటకోలమైన్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల, ఇంకా కార్టిసాల్ అండ్ అడ్రినల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం వల్ల స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దాని యొక్క లొకేషన్ స్ట్రక్చర్ ఎక్కడంటే అడ్రినల్ గ్లాండ్స్ ఆర్ పొజిషన్ ఆన్ ద యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ కిడ్నీస్ పై పక్క భాగాన ప్రజెంట్ అయ్యే వాటిని అడ్రినల్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాము. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ అవుటర్ అండ్ ఇన్నర్ జోన్స్. అవుటర్ ఇన్నర్ జోన్స్ మీకు కింద చూపించాను, అడ్రినల్ కార్టెక్స్, మిడిల్, తర్వాత సర్ఫేస్ అని చెప్పేసి 3 చూపించాను కదా.
అలా చూపిస్తాను చూడండి. ఇది క్యాప్సూల్ అంటే అవుటర్ సైడ్, తర్వాత మధ్యలో కార్టెక్స్, ఇంకా మధ్యలో సెంటర్ భాగంలో మిడిల్లో, అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. దీస్ టూ జోన్స్ డిఫర్ ఇన్ స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ ఆరిజిన్. ద అడ్రినల్ గ్లాండ్స్ ఆర్ హైలీ వాస్కులరైజ్. వాస్కులరైజ్ అంటే ఎక్కువ వెజల్స్ అంటే బ్లడ్ వెజల్స్ లాగా ప్రజెంట్ అయ్యి ఉంటుంది, ఎక్కువ వాస్కులర్ నేచర్లో ప్రజెంట్ అయి ఉంటుందని చెప్పి దాని అర్థం. తర్వాత హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ద హార్మోన్స్ సెక్రెటెడ్ బై ద అడ్రినల్ కార్టెక్స్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ కార్టికాయిడ్స్ అండర్ ఆఫ్ ఫాలోయింగ్ టైప్స్. ఈ అడ్రినల్ కార్టెక్స్ వచ్చేసి రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూడమ్మ. ఒకటి గ్లూకోకార్టికాయిడ్స్, ఒకటి మినరలోకార్టికాయిడ్స్, అడ్రినోజెనిక్ స్టీరాయిడ్స్ ఆర్ ఆండ్రోజన్స్ అని కూడా అంటారు. సరే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆండ్రోజన్స్ అని చెప్పేసి అంటారు. అవి ఏంటివి అంటే ఫస్ట్ చూస్తే గ్లూకోకార్టికాయిడ్స్ కానీ వచ్చేస్తే ఎగ్జాంపుల్ వచ్చి కార్టిజాల్ అనమాట. జోనా ఫాసికులేటా అడ్రినల్ కార్టెక్స్లో వన్ ఆఫ్ ద భాగం అనమాట, ఒక లేయర్ లాంటి పదార్థం, లేయర్ లాంటి పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని జోనా ఫాసికులేటా అని చెప్పేసి అంటాము. అడ్రినల్ కార్టెక్స్లో ప్రజెంట్ అయినటువంటి ఈ జోనా ఫాసికులేటా ద్వారానే ఈ గ్లూకోకార్టికాయిడ్స్ అనేటువంటివి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. These hormones stimulate gluconeogenesis, lipolysis and proteolysis, breakdown of protein as well as fat content రిలీజ్ చేసేటువంటి జరిగేటువంటి ఈ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ కోసం ఉపయోగపడేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టిమ్యులేట్ చేసి ఈ ప్రాసెస్ని కంటిన్యూ అయ్యేలా చేసేలా చేస్తుంది ఏవి గ్లూకోకార్టికాయిడ్స్. అండ్ ఇన్హిబిట్ సెల్యులార్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ని సెల్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకోకుండా వాటిని ఇన్హిబిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏంటివి? గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి. నెక్స్ట్ మినరలోకార్టికాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆల్డోస్టిరానో అండ్ డిఆక్సికార్టికోస్టిరాన్. ఆయన ఎస్ పెట్టారు, ఎవరో బై మిస్టేక్ కొట్టారు, జస్ట్ లీవ్ ఇట్. మినరలోకార్టికాయిడ్స్ వచ్చేసి ఒకటి ఆల్డోస్టిరాను, తర్వాత డిఆక్సికార్టికోస్టిరాన్ అనమాట. ఆ సెక్రెటెడ్ బై జోనా గ్లోమెరులోసా పార్ట్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్. ఓకేనా. ఇక్కడ జోనా ఫాసికులేటా అనేది దానివల్ల గ్లూకోకార్టికాయిడ్స్ రిలీజ్ అయితే ఇక్కడ జోనా గ్లోమెరులోసా ద్వారా మినరలోకార్టికాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తర్వాత the hormones act on renal tubules and stimulate the reabsorption of sodium ions and water and excretion of potassium and phosphate ions. Thus aldosterone helps in maintaining of electrolytes, body fluid volume, osmotic pressure and blood pressure. వీటిని మెయింటైన్ చేయడానికి బాడీలో ప్రజెంట్ అయినటువంటి ఎలక్ట్రోలైట్స్ని, బాడీ యొక్క ఫ్లూయిడ్ వాల్యూమ్ని, యాజ్ వెల్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్ని, బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి రీనల్ ట్యూబ్స్లో ఉండేటువంటి సోడియం అయాన్స్, వాటరు, తర్వాత పొటాషియం, ఫాస్ఫేట్ అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్రీషన్ ప్రాసెస్లో యాజ్ వెల్ యాజ్ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్లో కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేవి ఏవైతే ఉంటాయో అవే మినరలోకార్టికోస్టిరాయిడ్స్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్డోస్టిరాను, డిఆక్సికార్టికోస్టిరాన్. తర్వాత స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆండ్రోజెనిక్ స్టిరాయిడ్స్. ఆండ్రోజెనిక్ స్టిరాయిడ్స్ అంటే ఆండ్రోజన్స్. అవి ఏంటివి అంటే ఆండ్రోజన్స్ అని చెప్పేసి అంటారు. అవి రిలీజ్ అయ్యేది వచ్చేసి జోనా రెటిక్యులారిస్. అడ్రినల్ కార్టెక్స్లోనే 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి జోనా ఫాసికులేటా, ఇంకొకటి వచ్చేసి జోనా గ్లోమెరులోసా, ఇంకొకటి వచ్చేసి గ్లోనా రెటిక్యులారిస్. జోనా ఫాసికులేటా ద్వారా రిలీజ్ అయ్యేది గ్లూకోకార్టికాయిడ్స్ అయితే, జోనా గ్లోమెరులోసా దానివల్ల రిలీజ్ అయితే మినరలోకార్టికాయిడ్స్ అయితే, ఆండ్రోజెనిక్ స్టిరాయిడ్స్ వచ్చి రిలీజ్ అయ్యేది జోనా రెటిక్యులారిస్ ద్వారా. ఇది కూడా అడ్రినల్ కార్టెక్స్లో ఒక భాగమే. ఈ హార్మోన్స్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే ప్యూబర్టీ యాజ్ వెల్ యాజ్ యాక్సిల్ హెయిర్, ప్యూబిక్ హెయిర్ అండ్ ఫేషియల్ హెయిర్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రొడ్యూస్ చేయడానికి, వాటి యొక్క గ్రోత్కి రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆండ్రోజెనిక్ స్టిరాయిడ్స్ అని చెప్పేసి అంటారు. ఇది జోనా రెటిక్యులారిస్ ద్వారా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ కానీ చూస్తే అడ్రినల్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్. ఇట్ అలౌస్ ద బాడీ టు డీల్ విత్ స్ట్రెస్ రిలేటెడ్ ఇంజురీ, డిసీజ్, వర్క్ ఆర్ పర్సనల్ లైఫ్. మన లైఫ్లో ఫిజికల్గా, మెంటల్గా ఎక్స్పోజ్ అయ్యేటువంటి ఇంజురీస్ కానీ, మెంటల్గా కానీ
స్ట్రెస్ వల్ల కానీ, వర్క్ ప్రెషర్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ఏమన్నా కానీ స్ట్రెస్ కానీ ఉంటే వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఆర్గాన్ ఏదైతే ఉన్నదో అది అడ్రినల్ గ్లాండ్. అది రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఏంటివంటే అవి. తర్వాత ఇట్ డిటర్మైన్స్ ద ఎనర్జీ రిలీజ్డ్ when the body responds to the changes in the internal and external environment. మన శరీరంలో ఎంత ఎనర్జీ రిలీజ్ అవ్వాలా, బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి మన శరీరం ఎక్స్పోజ్ అయితే ఎంత ఎనర్జీ మనకు అవసరం అవుతుంది, ఎంత ఎనర్జీ అవసరం లేదనే దాని మీద డిటర్మైన్ చేసి కూడా ఎనర్జీ అనేది రిలీజ్ మన శరీరంలో చేసేదానికి ఉపయోగపడేది ఏదైతే ఉన్నదో అది అడ్రినల్ గ్లాండ్ అనమాట. ఇట్ సెక్రెట్స్ హార్మోన్స్ విచ్ అలౌ ద బాడీ టు మొబిలైజ్ ఇట్స్ రిసోర్సెస్ టు ఎస్కేప్ ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అండ్ సర్వైవ్. అంటే ఏం లేదమ్మా, సడన్గా మన మీద కుక్క వచ్చింది అనుకోండి, ఒకటి దాన్ని తిరిగన్నా కొడతాము, లేకపోతే దాన్ని తప్పించుకున్నా పోతాము. దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పేసి అంటారు. అటువంటి హార్మోన్ రిలీజ్ చేసేది వచ్చేసి అడ్రినల్ గ్లాండ్ అంతే. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. ఇది థైరాయిడ్ గ్లాండ్ అమ్మ. ఇక్కడ పారాథైరాయిడ్ కూడా ఉంది, ఇది కూడా చూసేయండి, ఒకేసారి అయిపోతుంది. ఓకేనా. ఇది వచ్చేసి థైరాయిడ్ కార్టిలేజ్. ఓకే, ఇది వచ్చేసి థైరాయిడ్ కార్టిలేజ్. ఇది వచ్చేసి లెఫ్ట్ థైరాయిడ్ గ్లాండ్. ఇది లెఫ్ట్ భాగము. ఇది వచ్చేసి రైట్ థైరాయిడ్ అనమాట. ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి ఈ రీజన్ ఏదైతే ఉందో క్రికాయిడ్ కార్టిలేజ్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ దీన్ని వచ్చేసి థైరాయిడ్ కార్టిలేజ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. దీనిపైన ఇక్కడ ప్రజెంట్ అయినదాన్ని థైరాయిడ్ మెంబ్రెయిన్ అని చెప్పేసి అంటాం. మీకు ఇంతకుముందు చెప్పేటప్పుడు బోన్స్లో హయోయిడ్ బోన్ అని చెప్పాను. అది ఇక్కడ ప్రజెంట్ అయినదాన్ని హయోయిడ్ బోన్ అని చెప్పేసి అంటారు. తర్వాత పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటే ఇక్కడ మనకి చుక్కల్లాగా ప్రజెంట్ అయ్యిండే చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో ఈ చుక్కల్లాగా ప్రజెంట్ అయినా చూస్తారా, వాటి మనం పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ టోటల్గా ప్రజెంట్ అయితే పింక్ కలర్ దానిలో ఉండేది ఏదైతుందో అది వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. రైట్. ఇంకా మనం దీని జోలికి కానీ వెళ్తే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో థైరాయిడ్ గ్లాండ్ ఇస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్స్లో లార్జెస్ట్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో అది థైరాయిడ్ గ్లాండ్. అది 5x3 సెంటీమీటర్లు అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. అది 25 గ్రాముల వరకు ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ కానీ అడల్ట్లో కానీ హెల్తీ అడల్ట్లో కానీ అయితే అది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. చాలా ఎక్కువగా వాస్కులేచర్ అనేది దాంట్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది. 80 to 120 ml ఆఫ్ బ్లడ్ వచ్చేసి ఒక నిమిషానికి దానికి థైరాయిడ్ గ్లాండ్కి సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత దాని లొకేషన్ స్ట్రక్చర్ కానీ వస్తే థైరాయిడ్ గ్లాండ్స్ లైస్ ఆన్ ద anterior lateral side of cervical vertebra extending from level of 5th cervical vertebrae to the 1st thoracic vertebrae. It comprises of 2 lobes, bilobed, interconnected by a transverse glandular band isthmus and appear as a butterfly. It is therefore described as a H-shaped organ. హెచ్ షేప్లో ప్రజెంట్ అయ్యింది చూసారా, అట్ ది సేమ్ టైం బటర్ఫ్లై లాగా స్ట్రక్చర్ అనేది చూడండి కనిపిస్తుంది కదా, అది సర్వైకల్ వర్టెబ్రే. ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి సర్వైకల్ వర్టెబ్రే యొక్క 5th వర్టెబ్రే యాజ్ వెల్ as 1st థొరాసిక్ వర్టెబ్రే. సర్వైకల్ వర్టెబ్రేలో 5th సర్వైకల్ వర్టెబ్రే దగ్గర నుంచి ప్రజెంట్ అయ్యింది థొరాసిక్ వర్టెబ్రే యొక్క స్టార్టింగ్ వర్టెబ్రే వరకు T1 వరకు ప్రజెంట్ అయ్యి ఉంటుంది ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది. తర్వాత దీని నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ ఏంటి అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్డ్ బై ద యాంటీరియర్ పిట్యూటరీ రెగ్యులేట్స్ ద సెక్రేషన్ ఆఫ్ థైరాక్సిన్ అండ్ థైరోకాల్సిటోనిన్ హార్మోన్స్ ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ ద్వారా యాంటీరియర్ పిట్యూటరీ ద్వారా రిలీజ్ అవుతుంది కదా. ఈ రిలీజ్ అయ్యేటువంటి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్లో మళ్ళీ మనకి థైరాక్సిన్ థైరోకాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏంటిది? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి
యాంటీరియర్ పిట్యూటరీలో ఉంటుంది. యాంటీరియర్ పిట్యూటరీలో ఉండేటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను ఈ థైరాయిడ్ గ్లాండ్లో థైరాక్సిన్ యాజ్ వెల్ యాజ్ థైరోకాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్స్ని రిలీజ్ అయ్యే విధంగా, లేకపోతే అవసరం లేకుండా వద్దు అనే విధంగా కంట్రోల్ చేస్తూ ఉండేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ పిట్యూటరీ గ్లాండ్. థైరాయిడ్లో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ ఒకటి థైరాక్సిన్, ఒకటి థైరోకాల్సిటోనిన్. ఓకేనా, అది దాని కథ. నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోన్ కానీ చూస్తే థైరాక్సిన్ వచ్చేసి అయోడిన్ కంటైనింగ్ అమైన్ హార్మోన్ అని చెప్పేసి అంటారు. 65% ఆఫ్ అయోడిన్ ఉంటుంది అండ్ టైరోసిన్ డెరివేటెడ్ అనమాట. ఇది తర్వాత ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ టెట్రా ఐడోథైరిన్ అండ్ ఆల్సో సమ్టైమ్స్ టెట్రా ఐడోథైరోనిన్, ట్రై యాజ్ వెల్ యాజ్ టెట్రా ఐడోథైరిన్ దాని లెక్క అది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. వాటి యొక్క ఫంక్షన్స్గా ఏంటి అంటే థైరాక్సిన్ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మన బాడీ యొక్క బిఎంఆర్ని, బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత యూరిన్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉంటుందో యూరినల్ ట్యూబ్యూల్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత హోమియోథర్మీ, వామ్ బ్లడెడ్ యానిమల్స్లో హోమియోథర్మీని మెయింటైన్ చేయడానికి, తర్వాత ప్రోటీన్ సింథసిస్ని మెయింటైన్ చేయడానికి, తర్వాత మెంటల్ ఫ్యాకల్టీస్ని మెయింటైన్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క డెవలప్మెంట్, వాటి యొక్క రెగ్యులేషన్ని మెయింటైన్ చేయడానికి, తర్వాత అడ్రినలిన్ నాన్ అడ్రినలిన్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడేది వచ్చేసి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్. తర్వాత థైరోకాల్సిటోనిన్ ఏదైతే ఉన్నదో హార్మోను ఈజ్ ఏ లాంగ్ పెప్టైడ్ హార్మోన్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై పారాఫాలిక్యులర్ సెల్స్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ యొక్క పారాఫాలిక్యులర్ సెల్స్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి లాంగ్ పెప్టైడ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో అది థైరోకాల్సిటోనిన్. ఇట్స్ సెక్రీషన్ ఈస్ కంట్రోల్డ్ వయా ఫీడ్బ్యాక్ మెకానిజం ఆఫ్ ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం ఇన్ ప్లాస్మా. ప్లాస్మాలో కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఉండడం వల్ల థైరోకాల్సిటోనిన్ అది ఏదైతే ఉన్నదో వాటి యొక్క సెక్రీషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సిన్స్ థైరోకాల్సిటోనిన్ హార్మోన్ ఈజ్ ఏ హైపోకాల్సిమిక్ ఫ్యాక్టర్, ఇట్ నార్మలైజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. మన బ్లడ్లో ప్రజెంట్ అయ్యేటువంటి కాల్షియం లెవెల్ ఏదైతే ఉన్నదో దాన్ని నార్మలైజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోను థైరోకాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్. ఇక్కడ ఇంక్రీజింగ్ డిపాజిషన్ ఆఫ్ కాల్షియం ఇన్ బోన్స్, thus checking osteoporosis, and decreasing reabsorption of calcium from urine, thus creating calcium ion excretion to prevent hypercalcemia. ఇక్కడ బోన్స్లో ఎక్కువ కాల్షియం డిపాజిట్ అనేది జరిగి ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా, లేకపోతే ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఆస్టియోపోరోసిస్ని చెక్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది థైరోకాల్సిటోనిన్ అనేటువంటి హార్మోను. అట్ ది సేమ్ టైము యూరిన్ లోపల ప్రజెంట్ అయినటువంటి కాల్షియము తిరిగి బయటికి వెళ్ళిపోకుండా రీఅబ్జార్ప్షన్ జరుగుతుందా లేదా, లేకపోతే రీఅబ్జార్ప్షన్ మరి ఎక్కువ జరగకుండా యూరిన్లో కొద్ది కాల్షియం అనేది ఎంతవరకు మన శరీరానికి అవసరమో అంత మెయింటైన్ చేస్తూ తిరిగి వాటిని బయటికి పంపించే విధంగా, అట్ ది సేమ్ టైం ప్రివెంట్ చేసే విధంగా మెయింటైన్ చేస్తూ హైపర్ కాల్సిమియా రాకుండా కాపాడుతూ ఉంటుంది, మెయింటైన్ చేస్తూ ఉంటుంది థైరోకాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్. తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ కానీ చూస్తే అలాంగ్ విత్ ద పారాథైరాయిడ్ హార్మోన్ ఇట్ రెగ్యులేట్స్ ద మెటబాలిజం ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్ని రెగ్యులేట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క మెటబాలిజం చేసేదానికి ఉపయోగపడేది ఏంటి అంటే థైరోకాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్. ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఆర్గానిజం ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. బ్లడ్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ పెరగనీయకుండా కంట్రోల్ చేస్తూ ఆపేస్తూ కాపాడుతూ ఉండేది థైరోకాల్సిటోనిన్ అనేటువంటి హార్మోన్. దాని ఫంక్షన్స్ కానీ చూస్తే థైరాయిడ్ గ్లాండ్ పర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో ఆ థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ ఏంటివి అనగానంటే బాడీ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది, తర్వాత హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే హార్మోన్స్ని సెక్రెట్ చేసి వైటల్ ఆర్గాన్స్ యొక్క హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తుంటుంది.
బ్రీతింగ్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బాడీ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తర్వాత డిఫెక్ట్ థైరాయిడ్ గ్లాండ్ అని థైరాయిడ్ గ్లాండ్ యొక్క నేచర్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్ కానీ వచ్చి డిఫెక్టివ్ నేచర్ కానీ తయారైపోతే మన బాడీ యొక్క వెయిట్ ఏదైతే ఉన్నదో అది ఇర్రెగ్యులర్ అనేది అయిపోతుంది. ఇట్స్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే నథింగ్ బట్ లోబ్స్ ఏవైతే ఉన్నాయో అది థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. హార్మోన్స్ ఏవైతే ఉంటాయో థైరాయిడ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ వచ్చేసి బాడీ యొక్క ఇంటర్నల్ టెంపరేచర్ని యాజ్ వెల్ యాజ్ కొలెస్ట్రాల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది బాడీలో. తర్వాత the hormones it secretes also increase cellular metabolic activity, thus influencing the metabolic rate and protein synthesis, which in turn facilitates normal development since the development relies on protein synthesis. మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేస్తూ ఉండడం వల్ల నార్మల్గా మన బాడీ యొక్క డెవలప్మెంట్ మెయింటైన్ చేస్తూ ఉండే విధంగా కంట్రోల్ చేసేది థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో అది. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో, పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ స్మాల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ లొకేటెడ్ ఇన్ ద నెక్ అండ్ ప్రొడ్యూస్ పారాథైరాయిడ్ హార్మోన్. మీకు థైరాయిడ్ గ్లాండ్ చూపించేటప్పుడు 4 డాట్స్ అనేవి చూపించే బ్లూ కలర్లో, అవే వాటినే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాము. ఇవి నెక్ రీజన్లో బ్యాక్ సైడ్లో థైరాయిడ్ గ్లాండ్కి బ్యాక్ సైడ్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఇవి 4 నెంబర్లో ఉంటాయి, అంటే 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని చెప్పేసి ఉంటాయి. 4 parathyroid glands are positioned behind the thyroid gland or within the thyroid gland. These glands regulate the calcium levels in blood and bones. బ్లడ్లో బోన్స్లో ప్రజెంట్ అయినటువంటి కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేసేదే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనమాట. ఇవి ఎట్లుంటాయంటే దాని స్ట్రక్చరు బఠానీ గింజ మాదిరి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ లోపల ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. పారాథైరాయిడ్ గ్లాండ్స్ వచ్చేసి ఇవి 4. ఈ థైరాయిడ్ గ్లాండ్కి లోపలికి ఒక రవ్వ గుచ్చి బయటికి వచ్చే విధంగా, అంటే సగం లోపలికి సగం బయటికి వచ్చే విధంగా మనకు కనపడుతూ ఉంటాయి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేటివి. ఈ విధంగా ప్రజెంట్ అయ్యి ఉంటాయి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేటివి. తర్వాత అవి ఏ విధంగా ప్రజెంట్ అయ్యి ఉంటాయి అంటే ఓవల్ షేప్లో ఉంటాయి. 5 × 5 మిల్లీమీటర్ అనేది దాని యొక్క సైజు ఉంటుంది. ఎల్లో కలర్ అనేది పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేది ఉంటుంది. మాసెస్ ఆఫ్ పాలిగోనల్ సెల్స్ known as chief and oxyphil cells arranged in cords make up the histological structure of parathyroid glands. పారాథైరాయిడ్ గ్లాండ్స్ని కానీ హిస్టాలజీ ప్రాసెస్ అంటే కట్ చేసి కానీ లోపల ఏం సెల్స్ ప్రజెంట్ అయినా చెక్ చేస్తే వాటి లోపల పాలిగోనల్ సెల్స్ అనేటివి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. దాని యొక్క ఫంక్షన్స్ ఏంటివి అంటే ఎస్పెషల్లీ మన బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ తగ్గకుండా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంది. ఎక్కకుండా తగ్గకుండా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది పారాథైరాయిడ్ గ్లాండ్ యొక్క హార్మోన్ యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నమాట. తర్వాత బ్రేక్ డౌన్ ఆఫ్ బోన్ టు రిలీజ్ కాల్షియం యాజ్ బోన్ స్టోర్స్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కాల్షియం. ఎక్కువ కాల్షియం బోన్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎక్కువ కాల్షియం బోన్స్లో స్టోర్ అవ్వకుండా కొద్దిగా బోన్స్లో నుంచి కాల్షియం అనేది బయటికి తీసి బ్లడ్లోకి రిలీజ్ చేసి మనకి ఉపయోగపడేలా చేస్తుంది. తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్ ఫ్రమ్ ఫుడ్లో ఉండేటువంటి కాల్షియాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కాల్షియము యూరిన్ ద్వారా ఎక్కువ పోనీయకుండా ఆపుతుంది, అదే దాని యొక్క పని. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ అండ్ ఇట్స్ ఫంక్షన్. పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని పారాథైరాయిడ్ హార్మోన్ అని చెప్పేసి అంటాము. దానికి ఇంకొక పేరు ఉన్నది, ఆ పేరు ఏంటంటే కాలిప్స్ హార్మోన్ అని చెప్పేసి అంటాము. ఇంక్రీజ్ ద కాల్షియం లెవెల్స్ ఇన్ ద బ్లడ్. ఇట్ యాక్ట్స్ ఆన్ బోన్స్ అండ్ స్టిమ్యులేట్స్ డిజల్యూషన్ ఆర్ డీమినరలైజేషన్ ఆఫ్ దేర్ కాల్షియం. బోన్స్లో ప్రజెంట్ అయినటువంటి ఎక్కువ కాల్షియంని యాజ్ వెల్ యాజ్ బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి ఎక్కువ కాల్షియంని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కాల్షియం బోన్స్లో ఎక్కువ ప్రజెంట్ అయిన దాన్ని బయటికి తీసి ఎక్కువ బోన్స్లో ఉండకుండా బోన్స్లో ఎంత కావాలంటే అంతగా మెయింటైన్ చేస్తూ బ్లడ్లో ఆ విధంగా మెయింటైన్ చేసే విధంగా ఉపయోగపడేటువంటి హార్మోను పారాథైరాయిడ్ హార్మోన్. తర్వాత కాల్షియంని
యూరిన్ ద్వారా వెళ్ళనీయకుండా రీనల్ ట్యూబ్యూల్స్ ద్వారా తిరిగి కాల్షియాన్ని అబ్జార్బ్ చేసుకొని మన బాడీలోకి సర్క్యులేట్ అయ్యేలా చేస్తుంది. ఫుడ్లో ఉన్నటువంటి కాల్షియం కూడా అబ్జర్వ్ చేస్తుంది. సేమ్ ఈ పాయింట్స్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజెస్ ద కాల్షియం లెవెల్ బై స్టిమ్యులేటింగ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఒకటి వచ్చేసి కాల్షియం మొబిలైజేషన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ బోన్ నుంచి కాల్షియంని బయటికి పంపించే విధానాన్ని మొబిలైజేషన్ అని చెప్పేసి అంటాము. ఇదొక ప్రాసెస్. తర్వాత ఎన్హాన్సింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్. ఫుడ్లో ఏదైతే కాల్షియం ఉందో దాన్ని ఇంటెస్టైన్ ద్వారా బాగా అబ్జార్బ్ చేసుకునేది చేయడం. నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ కాల్షియం లాస్ ఇన్ యూరిన్లో ఎక్కువ కాల్షియం బయటికి పోకుండా రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్లో ఈ హార్మోన్ ఉపయోగపడి తిరిగి కాల్షియాన్ని బ్లడ్లోకి తీసుకురావడం అనేటువంటిది ఒకటి. ఈ 3 ప్రాసెస్ ద్వారా సపరేషన్ ఆఫ్ కాల్షియం లాస్ ఇన్ యూరిన్, ఎన్హాన్సింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ఇంటెస్టైన్, మొబిలైజేషన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ బోన్, ఈ విధంగా ఈ విధంగా 3 ప్రాసెస్ అనేది ఫామ్ చేసేసి పారాథైరాయిడ్ హార్మోను కాల్షియం అనేది బాడీలో మెయింటైన్ చేసేలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్. ఇదేమో ప్యాంక్రియాస్ ఈ విధంగా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఆకులాగా ప్రజెంట్ అయ్యి లోపల ఈ విధంగా ఒక పైప్ లాగా ప్రజెంట్ అయ్యి దాని నుంచి డిఫరెంట్ ఫర్దర్ డివిజన్స్ అనేటివి ఉంటుంది. దీన్ని మనం ప్యాంక్రియాస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ప్రజెంట్ అయినటువంటి ఈ పైప్ ప్లాంట్ స్ట్రక్చర్ని ప్యాంక్రియాటిక్ డక్ట్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? ఇప్పుడు ఇమేజ్ చూస్తారు కదా, ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ప్యాంక్రియాస్ ఇస్ ఏ లార్జ్ గ్లాండ్ లొకేటెడ్ నియర్ ద డియోడినం అండ్ స్టమక్. డియోడినం అయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కదా, ఈ రెండింటి మధ్యన ప్రజెంట్ అయ్యి ఉండేది ప్యాంక్రియాస్ అనమాట. ఇట్ లైస్ ఆబ్లిక్యూలీ అంటే అడ్డంగా, స్ట్రైట్గా కాకుండా, నిలువు కాకుండా, కంప్లీట్గా అడ్డంగా కాకుండా, ఒక ఎట్లా చెప్పాలప్ప, ఇమేజ్ చూపిస్తే అర్థమవుతుంది. ఈ విధంగా అమ్మా క్రాస్ ఉన్నది చూస్తారా, ఈ విధంగా ఒక క్రాస్ కనబడుతుంది చూస్తారా, ఈ క్రాస్ ఉన్నదాన్ని ఆబ్లిక్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఆబ్లిక్గా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. తర్వాత ఇట్ లైస్ ఆబ్లిక్యూలీ అండ్ ద పోస్టీరియర్ అబ్డామినల్ వాల్ అంటే మనకి పొట్ట భాగం ఏదైతే ఉంటుందో ఆ పొట్ట భాగం వెనుక పక్కన కొద్దిగా క్రాస్గా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. పార్షియలీ టువర్డ్స్ ద రైట్ అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ మీడియల్ ప్లెయిన్ అంటే సెంటర్ పార్ట్, అంటే స్ట్రైట్ లైన్గా చూస్తే టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ద బాడీకి సెంటర్గానే వస్తే దానికి పార్షియల్లీ రైట్ సైడ్గానే ఉంటుంది. పార్షియల్లీ లెఫ్ట్ సైడ్ టు ద మీడియల్ ప్లెయిన్, కొద్దిగా లెఫ్ట్ సైడ్కి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. రైట్కి లెఫ్ట్కి లిటిల్ బిట్ ఉండే విధంగా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఏంటిది? ప్యాంక్రియాస్ అనేది. ద రైట్ ఎండ్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఈజ్ లార్జ్ అండ్ ఈజ్ కాల్డ్ bead. Then comes to the short and constricted towards the neck, which continues to the main part of the gland, the body, and the thin left end of pancreas is a tail. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది టైల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బాడీ అంటాము, ఇది వచ్చేసి నెక్ అంటాము. చూడండి, మెయిన్ బాడీ, నెక్, బాడీ, టైల్. సింపుల్గా చూపిస్తాము. ఇక్కడ చూస్తే ఇది నెక్ రీజన్ అండి, ఇది నెక్ స్టార్టింగ్ పార్ట్ అనమాట. ఇది నెక్, ఇది బాడీ, ఇది టైల్, తోక భాగం. ఓకేనా? నెక్, బాడీ, టైల్, నెక్, బాడీ, టైల్. రైట్. నెక్స్ట్ వచ్చి దాని లొకేషన్ అండ్ స్ట్రక్చర్ కిందకి కానీ వస్తే ప్యాంక్రియాస్ ఇస్ ఏ రెట్రోపెరిటోనియల్ గ్లాండ్ విచ్ ఈజ్ ఆఫ్ 12 to 15 సెంటీమీటర్స్. 12 నుంచి 15 సెంటీమీటర్లు అనేది ఉంటుంది దాని యొక్క పొడవు. 2.5 సెంటీమీటర్స్ వచ్చేసి దాని యొక్క మందం అనేది ఉంటుంది.
ఇది ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద పోస్టీరియర్ ఆఫ్ ద గ్రేటర్ కర్వేచర్ ఆఫ్ స్టమక్ యొక్క కర్వేచర్ ఉంటుంది కదా, దానికి వెనక పక్క బాగానే ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హెడ్, నెక్, బాడీ, టైల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది కనెక్టెడ్ టువర్డ్స్ ద డియోడినం బై 2 డక్ట్స్. డియోడినంకి 2 డక్ట్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయమ్మా. ఇట్ ఈస్ పొజిషన్ సచ్ దట్ ఇట్ రిమైన్స్ ఇన్ ఏ క్లోజ్ అసోసియేషన్ విత్ ద డియోడినం, స్టమక్, స్ప్లీన్, ఇన్ఫీరియర్ వెనక, అబ్డోమినల్ అయోటా అండ్ లెఫ్ట్ కిడ్నీ. ఈ ఆర్గన్స్ అన్నిటికీ దగ్గరగా ప్రజెంట్ అయ్యి అన్నిటికీ అంటే వాటన్నిటికీ పక్కలో ప్రజెంట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇది అంటే పక్క పక్కనే ప్రజెంట్ అయ్యి ఉంటాయి, క్లోజ్గా అన్నీ అటాచ్ అయ్యే విధంగా ప్రజెంట్ అయినట్లు ఉంటుంది అది ప్యాంక్రియాస్ అనేది. హెడ్ ఈజ్ ఎక్స్పాండెడ్ పోర్షన్ fitted in the C-shaped duodenum curve. Neck lies just behind the pylorus. The body lies behind the stomach, and the tail and the tip of the tail comes in contact with the spleen. చూడండి, దాని యొక్క హెడ్ భాగం వచ్చేసి డియోడినంకి టచ్ అయితే, నెక్ భాగం వచ్చేసి పైలోరస్ అంటే స్టమక్ యొక్క ఎడ్జ్ పార్ట్ పైలోరస్ అంటే చూస్తారా, ఆ పైలోరస్ పార్ట్కి టచ్ అయితే తర్వాత టిప్ వచ్చేసి స్ప్లీన్కి వచ్చేసి అటాచ్ అయి ఉంటుంది. తర్వాత ఎగ్జోక్రైన్ సెల్స్ అనేటివి ఉంటాయి ప్యాంక్రియాస్లో, ఎండోక్రైన్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఎగ్జోక్రైన్ సెల్స్ ఏం చేస్తాయంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది సెక్రీట్ చేసి అక్కడ నుంచి డక్ట్స్ అనేటివి డక్ట్స్ అంటే గొట్టాల ద్వారా ఉండేటివి చూస్తారా, స్మాల్ డక్ట్స్, ఆ డక్ట్స్ ద్వారా ప్యాంక్రియాటిక్ జ్యూస్ వచ్చేసి మనకి డియోడినంలోకి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి, దీస్ డక్ట్స్ ట్రాన్స్ఫర్ ద జ్యూసెస్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ద ప్యాంక్రియాటిక్ డక్ట్, దాన్ని ఇంకోటి ఏమంటామంటే డక్ట్ ఆఫ్ విర్సింగ్ అని చెప్పేసి అంటాం. ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ తర్వాత కామన్ బైల్ డక్ట్ రెండు కలిసి ఏం చేస్తాయంటే, రెండు కలిసినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని హెపాటో ప్యాంక్రియాటిక్ యాంప్యులా అని చెప్పేసి అంటారు. ఇది రెండు కలిసి ఏమవుతాయంటే డియోడినంలోకి ఎంటర్ అవుతాయమ్మా. డియోడినంలోకి ఎంటర్ అయ్యి అక్కడ ప్యాంక్రియాటిక్ జ్యూసు యాజ్ వెల్ యాజ్ లివర్ నుంచి వచ్చేటువంటి బైల్ జ్యూసు త్రూ బైల్ డక్ట్ ద్వారా విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ గాల్ బ్లాడర్ రిలీజ్ అనేది. టోటల్ హెపాటో ప్యాంక్రియాటిక్ జ్యూస్ వచ్చేసి పైలోరిక్ స్పింక్టర్ ఇన్ఫీరియర్ టు ద పైలోరిక్ స్పింక్టర్ దగ్గర ప్రజెంట్ అయ్యి దానికి స్టమక్కి జస్ట్ అటాచ్ అయినట్టుండి డియోడినంలోకి ఈ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఏదైతున్నదో రిలీజ్ అయిపోయి హెపాటో ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ బైల్ జ్యూసు ప్యాంక్రియాటిక్ జ్యూస్ రెండు రిలీజ్ అయ్యి డైజెషన్ పర్పస్లో డియోడినంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత ప్యాంక్రియాస్ యొక్క హార్మోన్స్ ఏంటివి అంటే ఒకటి ఇన్సులిన్, ఒకటి గ్లూకోగాన్. ఇన్సులిన్ వచ్చేసి దేనికి ఉపయోగపడతాయి అంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ బాడీలో బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్లూకోగాన్ వచ్చేసి బి సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇన్సులిన్ వచ్చేసి ఏ సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. రెండు వచ్చేసి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండు హార్మోన్స్ ఏంటి అంటే బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ రెడ్యూసెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, గ్లూకోగాన్ ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. మన బాడీలో ప్రజెంట్ అయినటువంటి ఇన్సులిన్ వచ్చేసి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు వాటిని తగ్గించి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది వచ్చేసి ఇన్సులిన్ అయితే, మన బాడీలో బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అయిపోతే వాటిని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ వచ్చేసి గ్లూకోగాన్ అనేటువంటి హార్మోన్. తర్వాత ఇన్సులిన్ ఈజ్ ఇంజెక్టెడ్ టు నార్మలైజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ ఇండివిజువల్స్ హ్యావింగ్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఏవైతే ఉంటుందో ఆ కండిషన్లో ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఏవైతే ఉంటాయో as well as type 2 diabetes condition in which body does not produce or use insulin in a normal way, thus blood sugar level become high. Okay na? Type 2 diabetes condition in which body does not produce sufficient insulin, thus fails to control the sugar level. టైప్ 1 డయాబెటీస్లో వచ్చేసి ఇన్సులిన్ అనేది మన బాడీలోకి అనేది ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. హౌఎవర్ ఇంజెక్షన్స్ ఆర్ రికమెండెడ్ ఓన్లీ వెన్ దీస్ కండిషన్స్ డస్ నాట్ రెస్పాండ్ టు ఓరల్ మెడికేషన్స్. సింపుల్గా మనం తీసుకునేటువంటి ట్యాబ్లెట్స్ వచ్చేసి వాటి వల్ల కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. ఇఫ్ నాట్ నో నెసెసరీ జస్ట్ వీ కెన్ గో త్రూ ద ట్రీట్మెంట్ బై యూజింగ్ ద ట్యాబ్లెట్స్. ఓకే రైట్. ఇంకా ఫంక్షన్స్ కిందకి కానీ వస్తే ఇన్సులిన్ ఏదైతే ఉన్నదో
levels of insulin reduces the levels of absorbed nutrients in blood when they rise from the normal level కంటే న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చేటువంటి గ్లూకోజ్ మరీ పెరుగుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి నార్మల్ చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్. when these nutrients especially glucose are in excess of immediate needs, insulin stores them by acting on cell membranes and stimulating glucose uptake, and its use by muscles and connective cells and connective tissue cells. సెల్ మెంబ్రెన్స్ పైన యాక్టింగ్ చేయడము, తర్వాత గ్లూకోజ్ అప్టేక్ చేయడం ఏదైతే ఉన్నదో వాటిని స్టిమ్యులేట్ చేయడము, మజిల్స్ పైన యాక్ట్ చేయడము, ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది ఇన్సులిన్ అటువంటి హార్మోను. తర్వాత గ్లైకోజెనిసిస్ అనే ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తూ గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి స్కెలిటల్ మజిల్స్లో ఉంచేలా లివర్లో స్టోర్ అయ్యేలా చేస్తుంది. తర్వాత వచ్చి ప్రమోట్ చేస్తుంది అనమాట. తర్వాత అమినో యాసిడ్స్ అప్టేక్ ఏదైతే ఉన్నదో సెల్స్, ప్రోటీన్స్ సింథసిస్ అయితే ఉన్నాయో ఆ ప్రాసెస్లో కూడా దీని యొక్క రోల్ అనేది ప్లే చేస్తుంది. తర్వాత లిపోజెనిసిస్ అంటే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది సింథసిస్ అనేది జరిగి తర్వాత అడిపోస్ టిష్యూస్లో స్టోర్ అవ్వడానికి ఇన్సులిన్ అనేది హార్మోన్ అనేది ప్రమోట్ చేస్తుంది. తర్వాత గ్లైకోజినోలైసిస్ అనే ప్రాసెస్ని డిక్రీజ్ అనేది చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ బ్రేక్ డౌన్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రివెంట్ చేసేలా చేస్తుంది. గ్లూకోనియోజెనిసిస్ని కూడా ప్రాసెస్ని ఫర్దర్గా కంటిన్యూ అయ్యేలా చేసేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ హార్మోన్. నెక్స్ట్ గ్లూకగాన్ ఏదైతే ఉన్నదో ఈజ్ ఏ పెప్టైడ్ హార్మోన్ అనమాట. ఇది ప్రొడ్యూస్ ప్యాంక్రియాటిక్ ఏ సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే చేస్తుందో దానికి ఆపోజిట్గా చేస్తుంది అనమాట. ఇక్కడ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచనీకి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏదైతే ఉన్నదో అది గ్లూకగాన్. దీని యొక్క ఫంక్షన్స్ గురించి కానీ చూస్తే గ్లైకోజెనోలైటిక్ హార్మోన్ ఏదైతే ఉన్నదో అది ఇదే ఏం చేస్తుందంటే బ్లడ్ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ని పెంచనీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డిఫెన్స్ అగైనెస్ట్ హైపోగ్లైసీమియా. మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కానీ తగ్గిపోతే అది సెకండ్ లైన్ డిఫెన్స్ లాగా పనిచేసి తిరిగి మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచేలా ఉపయోగపడుతుంది. తర్వాత నియోగ్లూకోజెనిసిస్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేసి గ్లూకోకార్టికాయిడ్స్ లైపోలైసిస్ టిష్యూస్లో అట్ ది సేమ్ టైం కీటోజెనిసిస్ అనే ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేసేలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్సులిన్ సెక్రీషన్ని ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ నుంచి రిలీజ్ అయ్యేలా చేసి సెక్రేషన్ ఆఫ్టర్ ఇంజెక్షన్ ఆఫ్ గ్లూకోజ్ని ఎప్పుడైతే it stimulates insulin secretion from the pancreatic beta cells and is also involved in insulin secretion after injection of glucose. ఇది దీని యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇన్సులిన్ సెక్రేషన్స్కి తోడ్పడుతూ అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ సెక్రేషన్ ప్రాసెస్ని కూడా యాక్టివేషన్ అనేది చేస్తుంది ఎప్పుడు గ్లూకోజ్ తీసుకున్నప్పుడు. తర్వాత ఇట్ ప్రొడ్యూసెస్ పాజిటివ్ ఐఎంట్రోపోల్ అండ్ క్రోనోట్రాపిక్ యాక్షన్ ఆన్ హార్ట్ మీద కూడా దీని యాక్షన్ అనేది చూపిస్తుందమ్మా. నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ గురించి కానీ చూస్తే ప్రోటీన్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్ కోసము ప్రోటీన్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్లో, తర్వాత కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్లో, ఫ్యాట్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్లో ఈ గ్లూకోగాన్ ఏదైతే ఉన్నదో ఆ హార్మోను అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ కేసులో కానీ ప్రోటీన్స్ కానీ అయితే ట్రిప్సినోజన్ నుంచి కైమోట్రిప్సినోజన్గా, తర్వాత ట్రిప్సిన్ నుంచి కైమోట్రిప్సిన్గా, తర్వాత కార్బోహైడ్రేట్స్ కానీ అయితే పాలీసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైసాకరైడ్స్గా ఈ విధంగా కన్వర్ట్ అయ్యేలా. తర్వాత ఇన్ కేసు కానీ ఫ్యాట్స్ కానీ అయితే ఫ్యాట్స్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్గా, తర్వాత గ్లిజరాల్ బై లైపేస్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా కన్వర్ట్ చేయడము ఉపయోగపడుతుంది. ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాట్స్ యొక్క గ్లోబ్యూల్ సైజ్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్
గ్లూకగోన్ అనేటువంటి హార్మోన్ దట్ ఈస్ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాస్. తర్వాత ఇంకొక ఫంక్షన్ ఏంటి అంటే ఫంక్షన్ ఆఫ్ ఎండోక్రైన్ పార్ట్ ఏంటి అంటే ఈ ప్యాంక్రియాస్ సెక్రేట్స్ ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ విచ్ కంట్రోల్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ప్యాంక్రియాస్ నుంచి సెక్రేట్ అయ్యేటువంటి ఎండోక్రైన్ ఫంక్షన్ ఏదైతే ఉన్నదో ఆ ఎండోక్రైన్ ఇదంతా చెప్పుకునేది వచ్చేసి కంప్లీట్ ఎగ్జోక్రైన్ పార్ట్ వచ్చేసి డక్ట్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి జ్యూస్ లాంటి పదార్థాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జోక్రైన్ జ్యూసెస్ ఆర్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాము, విచ్ ఆర్ సెక్రేటెడ్ బై ఎగ్జోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ అనమాట. ఇప్పుడు ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ వచ్చేసి 2 హార్మోన్స్ అంటే రిలీజ్ అయితే, ఒకటి ఇన్సులిన్, ఇంకోటి గ్లూకగాన్. ఇది వచ్చేసి బ్లడ్లో ప్రజెంట్ అయినటువంటి గ్లూకోజ్ని తగ్గించడం కానీ పెంచడం కానీ ఉపయోగపడుతుంది. తగ్గించడానికి ఉపయోగపడేది ఇన్సులిన్, పెంచడానికి ఉపయోగపడేది గ్లూకగాన్. నెక్స్ట్ గోనాడ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, మేల్స్ అయితే టెస్టిస్, ఫీమేల్స్ అయితే ఓవరీస్ అని చెప్పేసి. ఈ ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గోనాడ్స్ అని చెప్పేసి అంటాము. గొనడోట్రోపిన్స్ వచ్చేసి రిలీజ్డ్ ఫ్రమ్ గొనడోట్రోపిన్స్ రిలీజ్ ఫ్రమ్ యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్. అండ్ పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ లోబ్లో నుంచి రిలీజ్ అయ్యేది ఏదైతే ఉన్నాయో వాటిని గొనడోట్రోపిన్స్ అని చెప్పేసి అంటాము. ఈ గోనాడ్స్ యొక్క గ్రోత్ని, ఫంక్షన్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి ఏంటివి అంటే గొనడోట్రోపిన్స్ అనేటువంటి హార్మోన్స్. ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ neither producing gametes nor secreting sex hormones but still play significant role in the secondary sex organs. తర్వాత ద క్యారెక్టర్స్ డిఫరెన్షియేటింగ్ ద మేల్ అండ్ ఫీమేల్ ఎక్స్టర్నల్లీ ఆర్ ద ఎక్స్టర్నల్ సెక్స్ క్యారెక్టర్. చూడగానే మేలా ఫీమేలా అని తెలియడానికి ఉపయోగపడేటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టర్నల్ సెక్స్ క్యారెక్టర్స్ అని చెప్పేసి అంటారు. వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి గొనడోట్రోపిన్స్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో కానీ ఓవరీస్ కానీ కింద కానీ వస్తే, ఓవరీ వచ్చేసి ఫీమేల్స్లో ఒక జతగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఓవరీ వచ్చేసి 2 to 4 centimeter లాంగ్ ఉంటుంది. ఈచ్ సైడ్ వచ్చేసి లోవర్ అబ్డామినల్లో ప్రజెంట్ అయి ఉంటుంది. తర్వాత ఫీమేల్స్లో ప్రైమరీ సెక్స్ రిలేటెడ్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అది ఓవరీస్. ఇది ఓమ్ అనేది రిలీజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం స్టిరాయిడ్ హార్మోన్స్ అనేవి కూడా సెక్రేట్ చేయడం అనేది జరుగుతుంది ఓవరీస్ ద్వారా. ఫంక్షన్స్ ఏంటివి అంటే ఓవరీస్ వచ్చేసి ఓమ్ అనేది రిలీజ్ చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ హార్మోన్స్ ఏంటివి అంటే ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఇన్హిబిన్ అనేటువంటి హార్మోన్ కూడా రిలీజ్ చేస్తాయి. ఫీడ్బ్యాక్ కంట్రోల్ అంటే ఏమైనా కానీ జరిగితే తిరిగి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, అటువంటి ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం ఏదైతే ఉన్నదో పిట్యూటరీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఏదైతే ఉంటుందో అదే ఓవరీస్ అన్నమాట. నెక్స్ట్ టెస్టిస్ ఏవైతే ఉంటాయో, టెస్టిస్ వచ్చేసి మేల్స్లో ఉండేటువంటి సెక్స్ ఆర్గన్స్ అనమాట. ఇవి వచ్చేసి అబ్డామినల్ క్యావిటీలో ప్రజెంట్ అయి ఉంటాయి. స్క్రోటమ్ అనే బ్యాగ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. డీప్లీ పిగ్మెంటెడ్ అంటే డార్క్ కలర్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఎక్కువ ఫైబ్రస్ యాజ్ వెల్ యాజ్ కనెక్టివ్ టిష్యూస్ అనేది స్క్రోటానికి ప్రజెంట్ అయి ఉంటుంది. స్మూత్ మజిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇవి కూడా టెస్టిస్ కూడా ఓవల్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటుంది. 4.5 centimeters లెంత్, 2.5 centimeters విడ్త్, 3 centimeters థిక్నెస్ అనేవి ఉంటాయి. దాని యొక్క మేజర్ పని ఏంటి అంటే స్పర్మ్స్ యొక్క ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ లెడిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ వచ్చేసి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఈ గోనాడ్స్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గోనాడ్స్ ద్వారా సెక్రెట్ అయ్యేటువంటి వాటి యొక్క హార్మోన్స్ ఏంటివి అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటివి అంటే ఫస్ట్ వచ్చేసి గొనడోట్రోపిన్ ఏదైతే ఉన్నదో గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే హైపోథాలమస్ ద్వారా ప్రజెంట్ అయి సెక్రెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చి రిలీజ్ చేసేటువంటి హార్మోన్ వచ్చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ అనమాట. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉన్నదో ఇది కూడా సెక్రెట్ అయ్యేది పిట్యూటరీ గ్లాండ్ ద్వారానే. ఇన్ ఫీమేల్స్లో కానీ అయితే ఫాలికల్ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. మేల్స్లో కానీ అయితే స్పర్మ్ యొక్క ప్రొడక్షన్ దాని యొక్క ఫార్మేషన్ కోసం ఉపయోగపడేలా ఉంటుంది. తర్వాత హైపోథాలమస్ ప్రొడ్యూసెస్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఇది రిలీజ్ చేసేది వచ్చేసి హైపోథాలమస్ ద్వారా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కంట్రోల్ చేసేది హైపోథాలమసే. ఇది గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోనే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దేని ద్వారా అంటే హైపోథాలమస్ ద్వారా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్. దిస్ హార్మోన్ ఈజ్ ఆల్సో సెక్రెటెడ్ బై ద పిట్యూటరీ గ్లాండ్. ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా సెక్రెట్ అయ్యేది పిట్యూటరీ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫీమేల్స్
ఫీమేల్స్లో వచ్చేసి ఈస్ట్రోజన్ అనే డెవలప్మెంట్ ఆఫ్ ఓవంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మేల్స్లో అయితే టెస్టోస్టిరాన్ వాటి యొక్క ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా హైపోథాలమస్ వచ్చేసి ప్రొడ్యూస్ చేయడమే జరుగుతుంది. ఏది టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోను విచ్ కంట్రోల్స్ ద ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకేనా. నెక్స్ట్ టెస్టోస్టిరాన్ ఏదైతే ఉన్నదో ఇది మేల్స్లోనే ఎక్కువ మేజర్ శాతం అనేది ఉపయోగపడుతుంది. మేల్స్లో వచ్చేసి మెస్కులైన్ క్యారెక్టర్స్ అనేటివి అపేర్ అవ్వడానికి మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి బియర్డ్, జెనైటల్స్, స్పర్మ్, బోను యాజ్ వెల్ యాజ్ మస్కులర్ గ్రోత్ కోసం ఉపయోగపడేదే టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్. తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏదైతే ఉంటాయో ఇవి రెండు వచ్చేసి ఈ రెండు స్టిరాయిడల్ హార్మోన్స్ అని చెప్పేసి అంటాము. ఎస్పెషల్లీ ఉమెన్స్లో రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈస్ట్రోజన్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఈస్ట్రోజన్, ఉమెన్స్లో రిలీజ్ అవ్వడమే జరుగుతుంది. ఇక్కడ ఉమెన్స్లో వచ్చేసి 17 బీటా ఈస్ట్రాడయోల్ అనేటివి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఈస్ట్రోజన్ ఫ్యామిలీకి చెందినవి. ఇవి పవర్ఫుల్ యాజ్ వెల్ యాజ్ అబండెంట్ హార్మోన్ అన్నమాట. ఫీమేల్స్లో కానీ కింద కానీ వస్తుంది. తర్వాత ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్. ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ అంటే ఏంటివి? ప్రొలాక్టిన్ వచ్చేసి ఎస్పెషల్లీ మిల్క్ సెక్రేషన్ కోసం ఉపయోగపడేటువంటి హార్మోను. యాజ్ వెల్ యాజ్ ఆక్సిటోసిన్ వచ్చేసి లేబర్ ఇచ్చే టైంలో అక్కడ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ పర్పస్ కోసం ఉపయోగపడేటువంటి హార్మోను. ఈ రెండు హార్మోన్స్ వచ్చేసి ఫీమేల్స్లోనే సెక్రేట్ అవుతాయి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ డెలివరీ, పార్చురేషన్ అప్పుడు బేబీ ఫీడింగ్ కోసం ఉపయోగపడేటువంటి హార్మోన్. ఒకటి ప్రొలాక్టిన్, ఒకటి ఆక్సిటోసిన్. ఇంతేనమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ జస్ట్ పింగ్ మీ ఆన్ వాట్సాప్. అట్ ది సేమ్ టైం అర్థం కాకపోతే ఒకటి 2 సార్లు చూడండి. ఇంకా అర్థం కాకపోతే ఈ రిలేటెడ్గా మీకు నోట్స్ కూడా ఇచ్చాను కదా, వాటిని ఒకసారి చూడండి. ఓకేనా అమ్మా? రైట్. థ్యాంక్ యూ.